రత్నస్య అంగుళీయకం అని రాశారు. 3 మాటలు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకి ఇచ్చానని రాసుకున్నారు. అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు. ఎందుకు అలా 3 మాటలు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి. సరే, అందుచేత హనుమద్ రామాయణంలో ఒక మాట రాశారు. సీతమ్మ తల్లిని మొట్టమొదటిసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా? చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూరదేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జన రీత్యానో వెళ్ళిపోతే ఆ కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది, అమ్మ వంక చూడాలి. అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో, ఇన్నాళ్లకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు. ఇది గుర్తుకొచ్చి నా గురించి చెప్తున్నావా అనుకున్నారులా ఉంది. స్వామి ఓసారి చూడడానికి ఇడిదిరిగేరులా ఉంది. అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు, సీతమ్మని తల్లి తనని చూడడం. అందుకని జగజ్జనని యొక్క చూపులు తనవేపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే. అటువంటి ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఓపికన్న వాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు. ఎవరు కనపడినా ఒక నమస్కారం. అసలు యథార్థమనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు. ఆయన ఎంత ప్రాజ్ఞుడు అనివ్వండి, చెయ్యకూడదు దేవాలయంలో. దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం. ఒకవేళ వేరొకరు చేసినా వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు. చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు. పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది, అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి యందు ఉగ్రత ఉంటుంది. అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణం నైమిత్తికంలో చేస్తే, నా సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది. మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి? మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చెయ్యడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో అన్న పువ్వులు వేసుకుని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై దిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంతమంది దేవతలకి కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం అని ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే. తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే ఇవి పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను.
ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు. 108 చెయ్యలేవు, 2 పెట్టి భాగించి ఎంత వస్తుంది? 54. నేను కరెక్ట్గా చెప్తే 54 అంకెల్లో తక్కువ నేను, అందుకని 54 మాటలు ప్రదక్షిణం చెయ్యండి. 54 కూడా చేయలేను, మళ్ళీ 2 పెట్టి భాగించు. ఎంత? ఏదో 27లా ఉంది. ఏమంటే మరి 2 పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి. అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు. ఇంకా 2 చేత భాగింపబడదంటే 27 ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు 11 మార్లు చేయాలి. అది కూడా నేను చెయ్యలేను అంటే యథార్థమునకు చెయ్యలేను అంటే బాగా తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు, లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు, ఎగ్గొట్టే మార్గాలకు కాదు. నీ శరీరము నిన్ను అనుమతించకపోతే, అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము, అప్పుడు 5 కూడా నేను చెయ్యలేను. 3 అది కూడా చెయ్యలేను. 1 అది కూడా చెయ్యలేను. మానసికం చేస్తే అపారమైన ప్రయోజనము. మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. ఈ హనుమ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు. ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ. రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా, హనుమని ప్రార్థన చేస్తే, హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ యందు ప్రసన్నుడవుతాడు. అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు. హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు, తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఎటువంటిదో తెలుసా అండి హనుమది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎలా కూర్చుంటారు అంటే, ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట, అందరికన్నా ఆఖరణ వెడతారట. కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తాని రమించిపోతూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి 2 తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి. హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క మంత్రము, హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాల్ని చాలా వైభవంగా వర్ణించారు. దశమి తిథి నాడు పూర్వాభాద్రా నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం. కానీ గమ్మత్తు ఏమిటంటే, శాస్త్రంలో ఏమన్నారంటే, ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు. ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్రా నక్షత్రం కలవకపోయినా సరే హనుమ జయంతిని మాత్రం చేసేస్తారు. హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వాభాద్రా నక్షత్రము ఉంటే ప్రశస్తం. పూర్వాభాద్రా నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు. దశమి తిథి నాడు హనుమ జయంతి చేయవచ్చు. తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు.
అందుచేత అరిటి ఆకులతో, అరిటి చెట్లతో, అరిటి గెలలతో ఆలయమునకు అలంకారం చెయ్యాలి. లేదా హనుమత్ జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి. చేసి అరిటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి. చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి. ఇది హనుమత్ జయంతి అంటారు. ఈ హనుమత్ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు. ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది, మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది. అది హనుమద్వ్రతము అని చేస్తారు. అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారనమాట. అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కూడా కల్పము ఉన్నది. ఆ కల్పము ప్రకారము చెయ్యాలి. ఎందుకు చేస్తారు హనుమద్వ్రతం? పరాశర సంహిత దీని గురించి చెప్పింది. 13 క్షేత్రములు ఉన్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. ఆ హనుమత్ పీఠములలో పంపా తీరము ఒక పీఠం. అలాగే మీకు హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే, చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు. ఆయన రాజ్యభ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు. పంపాతీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం ఆ వ్రతం. మరి ఎలా? ఇప్పుడు పంపాతీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా? నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు, నీకు కలశలోకి పంపాతీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు. చేయిస్తే ఆయన పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు. చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది. చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతుంటాయి కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలో హనుమ ఉన్నారు, ద్వాపర యుగంలో హనుమ ఉన్నారు. గరుడ గర్భభంగాన్ని చేసినటువంటి వ్యక్తి హనుమి. అందుచేత సత్యభామ యొక్క గర్భభంగం చేసినటువంటి వారు కూడా హనుమే. ఎందుకంటే సత్యభామకి చాలా అహంకారం ఉండేది. నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు, సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని. తన భార్య యొక్క అందమునకు ఉన్నటువంటి అతిశయమును భర్తే పోగొడితే అది అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమకి కబురు చేశారు, హనుమ ఒక్కసారి రావలసినది అని. అంటే హనుమ ఒక విచిత్రమైన స్వరూపం. గరుడు వెళ్ళి చెప్పారు, కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు. కృష్ణుడితో మాకేం పని, మేము రామదర్శనం అయితేనే చేస్తామన్నారు. కృష్ణుడు ఆయనకి రామావతారమనందున్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్భభంగం కూడా చేశారు. ఆయన చేస్తే రమ్మని కబురు చేశారు. చేస్తే గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, ఏదో ఆ తోటలో కూర్చునో పండు తింటున్నారు, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి, మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు, నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవాడు ఉంటాడు కదా. గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు, వెళ్ళిపోయారు. ఆయన ఎటు వెళ్ళిపోయాడు ఈయనని ఆయన గబగబా వచ్చారు అంతఃపురంలోకి. వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? సుదర్శనుడు అడ్డొచ్చాడు. అక్కడ సుదర్శన చక్రం అడ్డొచ్చి, లోపల రాముడు ఉన్నాడు ఏమిటి, కృష్ణుడు ఉన్నాడు, నువ్వెలా పెడతావు, నా అనుగ్రహం లేకుండా, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఈయనెవరు నాకు అడ్డు రావడానికి అని చటుక్కుని చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు. ఆయన మింగేసి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు. ఆయనకి దర్శనం ఇవ్వగానే వెళ్ళి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు. చేసేసి పక్కకి చూశారు, మా అమ్మ సీతమ్మ పాదాలేవని. ఇలా పైకి చూశారు, సత్యభామాదేవి నిలబడింది.
స్వామి ఇదేమిటి మీ పక్కన మా అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు, ఈమె దాసి కాదు, ఈ అవతారమునందు నా పత్ని సత్యభామ, మీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. అప్పుడు సత్యభామకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు హనుమాని ఎవరో అడ్డగించలేదా అన్నారు. అడ్డగించకే స్వామి, మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి ఎడతావన్నాడు, స్వామి మింగిశాను అడ్డొస్తోందని. ఉండండి మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలను త్రేణుపు త్రేయించి పక్కన పారేశారు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ వచ్చారా ఇతని, రావడం ఏంటి, లోపలికి వెళ్ళి మాట్లాడడం కూడా అయిపోతోందన్నారు. అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి, గరుత్మంతుడా చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి, ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు. గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది, సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది, సత్యభామకి గర్వభంగం అయిపోయింది. ద్వాపర యుగం వరకు మహానుభావుడు గర్వభంగము చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం. ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడనేటటువంటి రాజు హనుమద్వ్రతమును చేసినటువంటి ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైనటువంటి సైన్యము అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న భిలులందరూ తోడొచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంకాలానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయినటువంటి సోమదత్తుడు చేసి ఫలితమును పొందినటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు. వ్రతము చేయడం ఎంతో, వ్రతము యొక్క ప్రసాదమును స్వీకరించడము అంతే. వ్రతము చేయడము ఒకటి, ప్రసాదమును తీసుకోవడము ఒకటి కాదు, రెండూ సమానమే. మీరు ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, హనుమత్ జయంతిని మీరు పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము ఏది ఉంటుందో ఆ ఫలితము మీకు వచ్చేస్తుంది. అందుకే ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అంటారు. హనుమకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. మీకు దేవతా స్వరూపాల్లో 2 స్వరూపాలకే సింధూరముతో అర్చన, మిగిలినటువంటి దేవతల ఎవ్వరికీ కూడా సింధూరముతో అర్చన లేదు. సింధూరమును ఎవరు ధరించాలి అని అడిగారు. అడిగితే ఒక్క స్త్రీ మాత్రమే ధరిస్తుంది. అది కూడా ఎవరు? సువాసినులైనటువంటి స్త్రీలు, వివాహమై భర్త కలిగినటువంటి స్త్రీలు, 5వ తనం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా పక్కపాపిళ్ళు అవి తీయమని శాస్త్రంలో చెప్పలేదు. మధ్యపాపట తీసి, దీర్ఘమైన మధ్యపాపిడి తీసి పాపట యొక్క ప్రారంభమునందు సింధూరముతో అలంకారము చేసి తీరాలి. అలా చేస్తే ఏమవుతుంది? భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది. ఇద్దరికే చేస్తారు సింధూరంతో అలంకారం. ఎవరికో తెలుసా అండి? మొట్టమొదటి వారు గణపతి, ఆయనకి చేస్తారు. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం అని పిలుస్తారు ఆయన్ని. సింధూరం తీసుకెళ్ళి అసలు వినాయక చవితి నాడు సింధూరార్చన చెయ్యకుండా విఘ్నేశ్వర పూజ చేయడం భ్రష్టత్వం. అలా చేయకూడదు. తప్పకుండా సింధూరం దగ్గర పెట్టుకుని గణపతి యొక్క గండస్థలమునకు రాయాలి. రాస్తే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. 2వ వారు ఎవరో తెలుసా అండి? హనుమ. హనుమైతే ఎంత సింధూరం రాసుకుంటారో తెలుసా? ఒంటికి తైలం రాసుకుని తైలం మీద సింధూరం రాసేసుకుంటారు. ఎందుకు ఆయనకి అంత ఇష్టం సింధూరం అని అడిగారు. ఆయనకి ఇష్టం కాదుట. ఒకనాడు సీతమ్మ తల్లి స్నానం చేసి పాపట సింధూరం పెట్టుకుంటోంది. పెట్టుకుంటుంటే స్వామి హనుమకి ఎప్పుడు ఆ సీతారాముల దగ్గర తల్లిదండ్రులు, ఆయన హనుమద్ రామాయణము అని ఆయన రామాయణం రాసుకున్నారు. మనకి వాల్మీకి రామాయణంలో వానరోహం మహాభాగే రాము అని అదేంటి ఆ ఉంగరం తీసుకొచ్చానమ్మా అన్నటువంటి శ్లోకం ఉంటుంది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అని ఉంగరం ఇస్తారు. హనుమ రాసుకున్నారు రామాయణం, హనుమద్ రామాయణం అంటారు దాన్ని. హనుమ రాసుకున్న రామాయణంలో ఏమని రాశారో తెలుసా అండి? సువర్ణం 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 సువర్ణస్య అంగుళీయకం అని రాశారు. 3 మాటలు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకి ఇచ్చానని రాసుకున్నారు. అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు. ఎందుకు అలా 3 మాటలు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి
సరే, అందుచేత హనుమద్ రామాయణంలో ఒక మాట రాశారు. సీతమ్మ తల్లిని మొట్టమొదటిసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా? చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూరదేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జనరీత్యానో వెళ్ళిపోతే ఆ కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది, అమ్మ వంక చూడాలి. అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో, ఇన్నాళ్లకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు. ఇది గుర్తుకొచ్చి నా గురించి చెప్తున్నావా అనుకున్నారులా ఉంది. స్వామి ఓసారి చూడడానికి ఇడిదిరిగారులా ఉంది. అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు, సీతమ్మని తల్లి తనని చూడడం. అందుకని జగజ్జనని యొక్క చూపులు తనవేపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే. అటువంటి హనుమ, ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఓపికన్న వాళ్ళు. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో అన్న పువ్వులు వేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి ఈ తిథి, అంత గొప్ప తిథి హనుమ జయంతి అంటే. అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి. మహాధీరుడు, ధీమంతుడు, ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి, బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల యందు పిరికివాడై ఉంటాడు. ఆయనకి చాలా బలం ఉంటుంది, చాలా మంత్రములు వచ్చు, చాలా విషయాలు తెలుసు, కానీ పిరికివాడు. నాకెందుకు లేదు గొడవ అంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? బ్రాహ్మణ పిరికిరా, పంతులు గారు పిరికాడంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి, లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు. దిగ్బలం క్షత్రియ బలం, క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రహ్మణుడి ముందు. ఎప్పుడు? బ్రాహ్మణుడే ఆగ్రహించాడా, ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు. అందుకే హనుమ ఒక మాట అన్నారు, మాదృశాని విశిష్టాని మహాత్మనాం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. ఏమిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు? నా వంటి మహాబలులు సుగ్రీవుడికి వశవర్తులై ఉన్నారు. సుగ్రీవుడు వస్తున్నాడు, సుగ్రీవుడు అడుగు పెట్టాడా? సుగ్రీవుడు అంటే అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు, వేదమును ఉపాసన చేసిన వాడు, స్వరము తెలిసిన మహాపండితుడు, వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు, యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మదర్శనమైన తరువాత, సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు, నీయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ. ఈ లంక లేదు, మీరు లేరు, ఈ రాక్షసులు లేరు, సర్వనాశనం అయిపోతోంది. ఎందుకవుతోంది? యస్మాద్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. ఇక్ష్వాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు. ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది అంతే. లంక లేదు, రావణుడు లేడు, రాక్షసులు లేరు, అందరూ నశించిపోయారు.
లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడి ఇల్లు హనుమ వదిలిపెట్టారు. ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం. ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే పుత్రమిత్ర కళత్రాదులతో. అందుకని ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మము, మహావీరుడు. ఏకకాలమునందు బలము ఉంటుంది, కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు. మీరు అందుకే చూడండి, ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమ రారు. నియంత్రణలో ఉంటుంది, బలం నిగ్రహంలో ఉంటుంది. జాంబవంతుడికే తెలిసి రహస్యం. రామాయణంలో ఆయన వస్తాడు, వచ్చి ఒక్కసారి చెప్తాడంతే, మహానుభావ హనుమ, నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా? ఈ మాట అనాలి. అందుకే అమ్మవారు కూడా, సీతమ్మ తల్లి కూడా, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. తమస్మిన్ కార్య నిర్యోగే అని 1కి 10 మాటలు. తమస్మిన్ కార్య నిర్యోగే, హనుమా నీ వల్లే ఈ పని అవ్వాలి, నీ వల్లే ఈ పని అవ్వాలి, నువ్వు అందుకు సమర్థుడవు, నువ్వు రక్షించాలి అంటారు. అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు. అంతే, ఒక్కసారి పెరిగిపోతారు. ఇంకా ఎంతమంది అవనివ్వండి, ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. అంతే, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాన్ విశతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు, బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు. కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది. హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో. హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తా. హనుమతో సంఘం ఉందనుకోండి మీకు. సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు. ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా? సుగ్రీవుడిని తలకాయ తీసేసుకోవాలి సుగ్రీవుడు. రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కిష్కింధకాండలో. చూశాడు సుగ్రీవుడు, అంతే భయపడి పారిపోతున్నాడు. ఎందుకు అలా పారిపోతున్నావు అన్నారు హనుమ. వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో, చాలా తేజోవంతులుగా ఉన్నారు, నన్ను చంపడానికి మా అన్న పంపించి ఉంటాడు, అందుకని పారిపోతున్నానన్నారు. అంటే హనుమ అడిగారు, రేపు పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో? ఇంత పిరికితనమా? వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా? ఏమిటి దైన్య బుద్ధి? సిగ్గుగా లేదు నీకని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు. అని మళ్ళీ ఎంత అనుమానం అంటే, నువ్వు హనుమగా విడితే నాకు భయం, వేషం మార్చుకుని వెళ్ళన్నారు. తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివ్రాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసావు, వాళ్ళు గుర్తుపట్టేసి అలా ఉంటారని మళ్ళీ పారిపోతాడేమోనని మళ్ళీ పరివ్రాజకుడిగా వచ్చారు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి! ఆయనతో సంఘం ఉంటే చాలు, బ్రతికించేస్తారు. రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు. అంతే, సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది. అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు. పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు. ఎవరి వల్ల? ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల. అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి. నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడు అనుకుంటున్నావా? అంత ప్రీతి నా మీద ఏం లేదు, మా నాన్నని చంపేశాడు, నేనంటే చాలా కోపం, రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు 4 రోజులు టైం అయిపోయింది కదా, వెనక్కెడితే నన్ను చంపేస్తాడు, మా పినతండ్రి సంగతి నీకేం తెలుసు, నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి. ఆయన అన్నారు, ఏమిటో విర్రడివి ప్రాయోపవేశం చేస్తానంటే, వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు, వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు. వీళ్ళకి 3 రోజులో 4 రోజులో అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడ్డలు గుర్తొస్తారు. చంపితే చంపేళ్ళేవా, అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం, ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు. అప్పుడు ఒక్కడే మిగిలిపోతావు. చీమ చిటుక్కుమంటే భయం, రామలక్ష్మణులు బాణం వేసేశారేమో అని. ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు. నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడు. నువ్వు శరణాగతి చేశావా వదిలిపెట్టేస్తాడు.
అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల ధాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా, వెనక్కి రా, కార్యం మీద బయలుదేరు, నా మాట విను, సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్లారు. హనుమతో సంబంధం, హనుమ మాటలు, హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి. స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు. మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యమును చక్కదిద్దగలిగిన వాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం. ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కాని పెద్దలు కాని హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి, హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు, నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి. ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి, ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి, గ్రహరీత్యా, అప్పుడు యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు హనుమానం జనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ బుధదిక్రమణశ్చైవ అని ఆ నామాలుంటాయి. ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునేవి ఎన్నో ఉండవు. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన, 12 నామాలు. 12 నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో, కాలు తెగిపోవడమో, తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహలేని స్థితిలో ప్రాణాపాయములకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసా అండి? మీరు బస్సు ఎక్కుతూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాలుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు. జరగదా? జరుగుతుంది. ఎలా? వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది. అంత శక్తి స్వరూపం స్వామి, మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ. అందుచేతనే బుద్ధిర్యశో బలం ధైర్యం. ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి, బుద్ధి విశేషణమైన ప్రచోదనాన్ని పొందుతుంది. యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు. బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది. ధైర్యం, బలముండి పిరికితనముండి ప్రయోజనమేమి? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం వస్తుంది. బ్రాహ్మణుడికి పిరికితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా. ఎందుకో తెలుసా అండి? వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి, బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం వచ్చి. అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే బ్రాహ్మణే చెప్తారు. గుణనిధి మొదలైన వాడి ఎక్స్ట్రీమ్స్. వాడు ఉద్ధరించిన వాడే, పతనమైపోయిన వాడే, రెండు వైపులా. పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి, దారుణంగా చంపేశాడు. అందుకే కృష్ణుడు పాపం లేదురా అశ్వత్థామహత కుంజరహ అని ధర్మరాజా నువ్వు చెప్పన్నాడు. ఎందుకు? నువ్వు గురువువి, బ్రాహ్మణుడివి, ఉపదేశం వరకే. నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి? నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా? శిష్యుల్ని చంపేస్తావా? ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని చేశావు. అందుకని నీకింత దారుణమైన శిక్ష వెయ్యొచ్చు. అందుకని నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేటప్పటికీ నీలో బ్రాహ్మణ్యం పైకొచ్చింది. అయ్యో కొడుకు చచ్చిపోయాడా అని ధనస్సు వదిలేశావు. బ్రాహ్మణుడికి లోకమంతా తన సంతానమే. తన బిడ్డల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి బ్రాహ్మణుడు. అలాంటిది నువ్వు ధనస్సు పడతావా? అందుకని ధర్మరాజా నువ్వు ఈ మాట చెప్పచ్చని చెప్పి చంపించారు కృష్ణ పరమాత్మ. అధర్మం కాదు, అధర్మము ద్రోణుని యందుంది. అందుకే బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి పిరికితనం అని అంటారు. పంతులు గారు పిరికాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది. అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం. ఆయన ఏం ప్రయోగాలు చేయడు, ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు, లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు. బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి. అందుకని ఆ బలం ఇస్తాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత. ధైర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వస్తే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీయందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదనమునకో ధైర్యమని పేరు. నిర్భయత్వం, ప్రతిదానికి భయపడిపోవడం, మానసిక రుగ్మత అది పోగొట్టడం. నిర్భయత్వం అరోగత,
ఎప్పుడు రోగం రోగం రెండు రకాలు. ఉన్న రోగం ఒకటి, లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి. వాక్పటుత్వంచ, వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి గంటల గంటలు మాట్లాడడం కాదు. ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్కదిద్దేటట్టుగా, వారికి ఉన్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన అయి వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాహకత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే వాక్పటుత్వంచ హనుమత్ సేవితం లభేత్. ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి. ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో? ఋషులు నీకు అభయం ఇచ్చారు, ఇవన్నీ నీకు ఉంటాయిరా, నువ్వేం చేయక్కర్లేదు. స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి. ఆ పూనిక ప్రధానం. తులసీదాస్ గారు తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇంట్లో వాళ్ళు, నీకు కళ్ళు లేవు, ఏ పనికి పనికిరావు, కానీ నీకు మాత్రం 3 పూట్లా పెడుతూ ఉండాలి, మేపుతూ ఉండాలని తిడుతూ ఉండేవారు. ఎందుకు ఈ జన్మ, ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా, మనకి తెల్లారకట్ట లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్టే బాగా నిద్రపడుతుంది. 4 గంటల నుంచే బాగా నిద్రపడుతుంది చాలామందికి. చూడండి, 3 వరకు నిద్రపట్టదండి, 3 నిద్రపడుతుంది, పాలవాడు వచ్చేస్తామని బాధపడతాడు వాడు. ఎందుకంటే మరి పాలవాడు రూపంలో వచ్చి వీడిని లేపాడు అనుకోడు. అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఇంతకీ తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దామనుకున్నటువంటి ఆ తులసీదాస్ గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు. ఆయన పడిపోయాడు. పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు, నాయనా నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు, నువ్వైనా చూడలేదా నాయనా, చూడవయ్యా అన్నారు. అనేటప్పటికీ ఆయన కళ్ళు వచ్చేసాయి. మహానుభావ మీరు చూడండి అనేటప్పటికీ కళ్ళు వచ్చాయి. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం. వాళ్ళు చూశారు. చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు, ఏమి అద్భుతం, తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అంధుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు. వెంటనే పాదుషా అన్నాడు, తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే తులసీదాస్ నువ్వేవో కొన్ని గారడీలు చేస్తావుట కదా, చెయ్యి అన్నాడు. అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు గారడీలు చెయ్యడం అలవాట్లేదు, నేను గారడీ చేసేవాడిని కాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు తెల్లవారకట్ట ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయట కదా, అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు. నేను ప్రదర్శించడం ఏమిటి? అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసిన వాడు భగవానుడు. కన్నులు నేనివ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్న మాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. అది మరిచిపోయి నన్ను గారడీ చేయమంటాయేంటి? అలా చేసేవాడిని నేను కాను. అలా నేను ఏదో వేళంబరానికి అవి ఇవి చెయ్యను. అది ఆనాడు నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది. కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు. అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానా? అది తప్పు, నేను చేయనన్నాడు. నేను చెప్పినా చెయ్యవా అన్నాడు. నువ్వు రాముడి కన్నా గొప్ప, నేను చేయనన్నాడు. అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అన్నాడు. అహంకారం అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు, కొరడాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరడాలు పైకెత్తారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. మహానుభావుడు, స్వామి హనుమ మీరున్నారు, నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమని ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు. చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలుసా అండి? పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే, గోడల మీద కోతులు, గవాక్షంలో కోటలు, కిటికీల మీద కోతులు, ఎక్కడ చూసినా కోతులు, పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి. ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి. ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి. ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు. అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనాసిటీలో ఎప్పుడూ జరగలేదు. తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి.
పారిపోయి నాకు ఇవాళ తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో. తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేసి అన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే. మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే. మిమ్మల్ని రక్షించి తీరుతారు, ఆ విషయంలో మీకు సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం. అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామచంద్ర